Hello guys, welcome to our channel Vishnu Bricks. This is the video of movie review సితారే జమీన్ పర్ స్టారింగ్ ఆమిర్ ఖాన్ గారు, జెనీలియా గారు అండ్ ఇంకొంతమంది యాక్టర్స్ ఉన్నారు. అందరి పేరు మనకు తెలియదు. ఓకే, అండ్ ఇప్పుడు స్టోరీ విషయానికి వచ్చేస్తే మనకి సింపుల్ స్టోరీ ఆల్రెడీ ట్రైలర్ కూడా చూపించింది. ఆమిర్ ఖాన్ గారు డ్రైవ్ చేస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక పోలీస్ కార్ని గుద్దేస్తారు. సో దానికి పనిష్మెంట్గా వారిని బాస్కెట్బాల్ కోచ్గా నియమిస్తారు. వారు బాస్కెట్బాల్ పిల్లలకి నేర్పించారా లేదా, ఒకవేళ నేర్పిస్తే వారు గెలిచారా లేదా, అండ్ ఈ అంత మొత్తం స్టోరీలో జెనీలియాకి ఆమిర్ ఖాన్ గారికి సంబంధం ఏంటిది, వారు ఎలా ఈ యొక్క స్టోరీ ఇన్వాల్వ్ అయ్యేదంతా మనం మూవీలో చూస్తాం. యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఆమిర్ ఖాన్ గారు మళ్ళీ రీమేక్ అనగాని మళ్ళీ లాసింగ్ చెడ్డలాగా ఎంత పెద్ద ఆడు పెడతారేమో అని చాలా అంటే చాలా కంగారు పడ్డా. అండ్ ఈ మూవీ అండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఓకే కొంచెం హోప్‌తోటి ఉన్నా మూవీ మీద. అండ్ ఇప్పుడు మూవీ చూసాక ఒక్కటే వర్డ్‌లో చెప్పాలంటే మూవీ గురించి ఆమిర్ ఖాన్ ఈస్ బ్యాక్ అని మాత్రం పక్కా చెప్పవచ్చు. క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే ఆమిర్ ఖాన్ గారు తన ఫిలిమ్స్ ఎలాగైతే ఫన్నీగా నవ్విస్తూ మంచి ఎమోషన్స్‌తో ఉండే పెర్ఫార్మెన్స్‌ని ఎలాగైతే వారి ప్రీవియస్ ఫిలిమ్స్‌లో ఎలాగైతే ఇస్తారో అండ్ ఈ మూవీలో కూడా అలాగే ఉంటుంది వాళ్ళ యాక్టింగ్. యాక్చువల్లీ మూవీలోకి వెళ్తుంటే మనకి తెలిసేది ప్రాబ్లం బాస్కెట్బాల్ వాడే ఒక పిల్లలతో కాదు, జస్ట్ ఆమిర్ ఖాన్ గారితోనే అని. అండ్ ఇందులో జెనీలియా గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ చాలా సంవత్సరాల తర్వాత వారిని థియేటర్లో ఇప్పుడే చూడడం. అండ్ ఇక మూవీ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫిలిం మొత్తంలో మీరు మాత్రం మీ ఫేస్ మీద సినిమా చూస్తున్నప్పుడల్లా ఒక స్మైల్ని అలా ఉంటుందని మాత్రం నేను పక్కా చెప్తున్నా. అండ్ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ గట్రా రిలీజ్ చేశారు. అండ్ తెలుగు డబ్బింగ్ గట్రా బాగుందని చెప్పుకోవచ్చు. అన్ని డైలాగ్స్ పేలాయని చెప్పను కానీ దాదాపు ప్రతి ఒక్కటి ఏదైతే ఫన్నీ మూమెంట్స్లో ఎక్కడ ఎలాగైతే ఉండాలో ఆ ఒక డైలాగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, అది మాత్రం చెప్తా. స్టోరీ కూడా చాలా బాగుంది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామనే ఫీలింగ్ మాత్రం తప్పకుండా ఇస్తుంది ఈ మూవీ ఒరిజినల్ వర్షన్ అయితే చూడలే. ఛాంపియన్స్ అని ఒక స్పెయిన్ మూవీ అండ్ దాన్ని రీమేక్ చేస్తూ ఈ మూవీ తీశారు. సో ఆ మూవీ గురించి అంత తెలియదు నాకు. ఇక మూవీలో నెగిటివ్ విషయానికి వచ్చేస్తే తారే జమీన్ పర్ 2007లో వచ్చిన ఒక క్లాసిక్ ఫిలిం. ఆమిర్ ఖాన్ గారి ఫిల్మోగ్రఫీలో గట్రా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం. అండ్ వారి ఫిల్మోగ్రఫీ నాకు నచ్చిన ఒక ఫిలిం అని చెప్పుకోవచ్చు. అండ్ అందులో లాగానే ఇందులో గట్రా మంచి ఎమోషన్ వర్కౌట్ అయ్యాయంటే అంత లేదని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అప్పుడు 2007లో ఇప్పుడు తారే జమీన్ పర్ అనేది ఎంత బాగా కనెక్ట్ అయిందంటే అటు ఎమోషనల్ గట్రా స్టోరీ విషయాన్ని గట్రా. కానీ ఈ యొక్క ఫిలింలో మనం ఒక ఫన్ని జనరేట్ చేయొచ్చేమో కానీ ఆ ఒక్క మూవీలో ఉన్న ఎమోషన్ని అంత క్యారీ ఫార్వర్డ్ చేయలేదని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. ఇదొక్కటే మైనస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎవరైతే ఈ మూవీ పైన జీరో ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకొని వెళ్తే మాత్రం ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామనే ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ మూవీ ఇస్తుంది. అండ్ అలాగా మనకి ఫన్ ఫ్యాక్టర్ గట్రా మూవీ మొత్తంలో ఉంటాయి కాబట్టి ఒక బాగా నవ్వుకోవచ్చు ఈ మూవీ చూస్తూ. సరే, ఇప్పుడు ఓవరాల్గా మూవీ ఎలా ఉందని చెప్పుకోవాలంటే ఇట్స్ గుడ్. అవుట్ ఆఫ్ 10 స్టార్స్కి నేను ఇచ్చే మూవీ రేటింగ్ 7.8. అండ్ మరి ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ అవర్ ఛానల్. అండ్ మీరు ఇలాంటి వీడియోస్ చాలా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ట్విట్టర్లో గట్రా ఫాలో అయిపోండి. అండ్ విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.